తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసివనం నుండి డివిజన్ మహిళా అధ్యక్షురాలు అవని శీర్షా సత్తూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ చౌరస్తా వద్ద బాల్కా సుమన్ దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వారు బాల్కా సుమన్ డౌన్ డౌన్ ఖబర్దార్ బాల్కా సుమన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం చేజారిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని, మీరు ఒక్క చెప్పు చూపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 చెప్పులతో మీకు సమాధానం చెప్తామని వారు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఖబర్దార్ అని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మారెల్ల శ్రీనివాస్ మరియు డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో మేమందరం మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈనాడు రోడ్డు మీదకి వచ్చి బాల్కా సుమన్ దిష్టిబొమ్మ కాల్చడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏం నేర్పిస్తున్నారండి మీ నాయకులు? మీకు ఏం నేర్పిస్తున్నారు? ఎదుటి వాళ్ళని దూషించడం నేర్పిస్తున్నారా, లేకపోతే ఇంత పెద్ద ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో చూపించమని చెప్పడం నేర్పిస్తున్నారా? కానీ మాకు అలా నేర్పించట్లేదు. మా అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే మేమందరం వచ్చి మేము ఆయనకి మద్దతు ఇచ్చడం నేర్పిస్తున్నారు. మమ్మల్ని అందరినీ, మహిళల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. ఆయన ఫ్రీ బస్ అని చెప్పని ఈనాడు మేము ఎంతమంది ఆయన చేత లబ్ధి పొందుతున్నాం. అలాంటప్పుడు మేము ఆయనకి కష్టం వచ్చినా, ఎవరన్నా ఆయన ఒక మాట అన్నా, ఆయనకి ఒక్క చెప్పు చూపిస్తే మేము కొన్ని కోట్లలో చెప్పులు చూపిస్తాం చెప్తున్నాం. టీఆర్ఎస్ నాయకులకి ఇదే చెప్తున్నాం. ఈనాడు మీరు ఇలా మాట్లాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఎంత ఇలా ఓడిపోయినా కానీ మీకు తెలియట్లేదు ఏంటి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎలాంటి స్థానం ఉంది మా గుండెల్లో అనేది మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా గట్టిగా మేమందరం మా జగదీశ్వరులతో కలిసి పనిచేసి ఇంకా ఏంటి మేము అనేది, కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది మీ అందరికీ తెలియజేస్తాం. అహంకారపూరితంగా ప్రజలచే ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ సిగ్గుచేటు. ఇంకా కూడా మీరు బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితంగా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలచే ఎన్నుకోబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారిని ఇంకోసారి ఇట్లా మాట్లాడితే బాల్కా సుమన్ కాదు, బీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా ఇల్లు ముట్టడిచ్చి చెప్పులతో తరిమి కొడతారు మా ఆడపడుచులందరూ కూడా. ఖబర్దార్ బాల్కా సుమన్.